ఏంటి మూర్తి గారు, మీరింకా కాఫీ చెప్పలేదా? డబ్బులేమైనా ఇమ్మంటారా? అక్కర్లేదమ్మా. జయరామ్, కాఫీ తీసుకురా. సీత, ఇంట్లో నీకోసం అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇంటికెళ్దాం పద. తమరే చూశారు కదా, నేను అడిగితేనే తప్ప నా మరిదికి కాఫీ కూడా ఇవ్వడం లేదు ఇక్కడ. నేను లేకపోతే మంచినీళ్ళు కూడా ఇవ్వరు. నేనిక్కడే ఉంటాను, తమరు వెళ్ళండి. సీత, ఇది పోలీస్ స్టేషన్, వీళ్ళు అన్నీ చూసుకుంటారు. చూసుకుంటారనే నమ్మకం నాకేం లేదు. మూర్తి గారు, అరెస్ట్ అయ్యారన్న టెన్షన్తో నా మరిది బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది. తలపై నూనె రాసి రుద్దితే కాస్త వేడి తగ్గుతుంది. కొంచెం కొబ్బరి నూనె కూడా తెప్పించండి. అమ్మా, మీ మరిదికి ఏం కావాలో అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఇలా లాకప్లో ఉండకూడదమ్మా. దయచేసి ఇంటికెళ్ళమ్మా. నేను వెళ్ళనండి, ఇక్కడే ఉంటాను. ఇంత మొండితనం ఏంటి సీత? నువ్వు ఇక్కడే ఉండటం ఏంటి? నువ్వు ఇక్కడ ఉండకూడదని తెలియదా నీకు? రా వెళ్దాం. నేనిక్కడి నుండి రావటం అంటూ జరిగితే నా మరిదితోనే వస్తాను. నా మరిది ఇక్కడుండగా నేనింటికొచ్చే ప్రశ్నే లేదు. వదినా, నువ్వు ఇంటికెళ్ళొదినా. నువ్వు మాట్లాడుకో. వెళ్ళాలో లేదో నాకు తెలుసు. మీరిక్కడే ఉంటారంటే రూల్స్ ఒప్పుకోవమ్మా. దయచేసి ఇంటికెళ్ళండి. మూర్తి గారు, మీరు ఎన్నిసార్లు చెప్పినా నాది అదే సమాధానం. సీత, నేను ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను. ఆయన బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. ఆయన వచ్చి నాని ఇంటికి తీసుకొస్తారు. మనం వెళ్దాం పద సీత. బెయిల్ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. మనం ఎవరం లేకపోతే నాని బెంగ పెట్టుకుంటాడు. మీరు వెళ్ళండి. మూర్తి గారు, ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు. ఉక్కపోస్తోందండి. చిన్న కూలర్ ఏదైనా ఉంటే అరేంజ్ చేయండి. నాని, నువ్వేమైనా తింటావా? తింటాను వదినా. మూర్తి గారు, దగ్గరలో ఏదైనా మంచి ఉడిపి హోటల్ ఉంటే మా ఇద్దరికి ఉప్మా, పెసరెట్టు, సాంబార్ వడ తెప్పించండి మూర్తి గారు. నేనే తప్పు చేయలేదన్నయ్య. ఆ రోజు అలా జరుగుతుందని అనుకోలేదన్నయ్య. నేను కావాలని చేయలేదన్నయ్య. భయపడద్దురా, మేమందరం ఉన్నాం. నిన్ను ఎలాగైనా మేము బయటికి తీసుకొస్తాంరా. అరే నాని, నువ్వు ఏడవకురా. నువ్వు ఏడిస్తే మాకు బాధగా ఉందిరా. ఉదయం చెప్పింది కదా, మేము నిన్ను కాపాడుకుంటాం రా. మాటకొకసారి మనం విడిపోతామా అన్నయ్య అనేవాడు. విడిపోకూడదని భయపడేవాడివి. ఇప్పుడు ఒంటరిగా సెల్లో ఎలా ఉండగలుగుతున్నావురా? శ్రవణ్ బాబు, బయట కూర్చొని ఏం చేస్తున్నారు? భోంచేద్దరుగాని రండి. నాకేం వద్దు మారుతే. ఏం తినకుండా కూర్చుంటారండి బాబు. లోపలికి రండి బాబు. నాకు ఆకలిగా లేదు, వెళ్ళు మారుతే. కొంచెం తినండి బాబు. రండి బాబు. బుద్ధుందా నీకు? పుట్టినరోజు నాడు నా తమ్ముడు సెల్లో ఉంటే నాకెలా తినబుద్దవుతుంది? నిజమే బాబు, చిన్నబాబు లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్టుందండి. ఒకసారి అన్నయ్య కన్నా ఫోన్ చేద్దాం. బుద్ధుందా నీకు? బుద్ధుండాల్సింది నాకు కాదు, నీకు. ఏంటి, నేను టీవీ చూడడం కూడా సహించలేకపోతున్నావా? అంత ఈగో ఏంటి నీకు? నీ కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా?
నా కామన్ సెన్స్ గురించి ప్రశ్నించడానికి నువ్వెవరు? నాని అరెస్ట్ అయినందుకు ఇంట్లో వాళ్ళందరం బాధపడుతున్నాం. ఇంట్లో మనిషి పోలీస్ స్టేషన్ లాకప్ లో ఉన్నాడన్న ఫీలింగ్ లేకుండా టీవీ ఎలా చూడగలుగుతున్నావు, ఎలా నవ్వగలుగుతున్నావు, ఎలా తినగలుగుతున్నావు? బాధ బెంగ ఏం లేవా అసలు నీకు? అంటే ఏంటి నీ ఉద్దేశం? మీరు ఏడిస్తే నేను ఏడవాలా? మీరు నవ్వితే నేను నవ్వాలా? జరిగిన దానికి నాకు ఏంటి సంబంధం? సంబంధం ఏంటని అడుగుతున్నావా? ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీకు ఏ సంబంధం ఉండదా? నువ్వు ఇంట్లో మనిషివి కాదా? ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండాల్సి వస్తుందే తప్ప నువ్వనుకుంటున్నట్టు నేనేమి ఇంటి మనిషిని కాదు, మీ సొంత మనిషిని అంతకన్నా కాదు. నేనేం పర్మనెంట్ గా ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. నాకెప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాను. అది ఈ రోజా, రేపా, 4 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత అన్నది నేను చెప్పలేను. ఆ మాత్రం దానికి మీ ప్రాబ్లమ్స్ ని నా ప్రాబ్లమ్స్ అనుకుని ఫీల్ అయిపోవాలా? నా లైఫ్ గురించి, నా ఫ్యూచర్ గురించి, నా కెరీర్ గురించి నాకుండాల్సిన టెన్షన్లు నాకున్నాయి. అవి చాలవన్నట్టు మీ టెన్షన్స్ కూడా నావనుకుని టెన్షన్ పడిపోవాలా? నా ఫీలింగ్స్ గురించి తెలుసుకోకుండా నా గురించి నువ్వెందుకంత ఇదిగా ఫీల్ అయిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. నా ఫీలింగ్స్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీకు లేనప్పుడు నాకుండాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? మనకి పరిచయం లేని మనుషులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తేనే అయ్యో పాపమని చెప్పి వాళ్ళకి మనం ఏం చేయగలమని ఆలోచిస్తాం. అలాంటిది నువ్వు మనతో కలిసి ఉండే నానికి ఇలా జరిగింది అన్న చిన్న ఫీలింగ్ కూడా నీకు లేదా? ఎందుకుండాలి? ఉండడం ఉండకపోవడం అనేది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. నాకు అలాంటి మైండ్ సెట్ లేదనుకుంటే సరిపోయేదానికి నాతో ఆర్గ్యుమెంట్ చేయడం అవసరమా నీకు? ఆ రోజు రోడ్డు మీద నిన్ను రౌడీ వెధవలు ఏడిపిస్తుంటే మా వదిన నిన్ను కాపాడింది. ఆ రోజు మా వదిన కూడా నీలాగే ఆలోచించుంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? హలో, అప్పుడు మీ వదిన నాకు హెల్ప్ చేసింది కరెక్టే, నేను కాదనడం లేదు. మీ వదినలాగే అందరూ ఉండాలి, మీ వదిన చేసినట్టే అందరూ చెయ్యాలి అనుకోవడం నీ అమాయకత్వం. ఏంటి, నాది అమాయకత్వమా? అవును, మీ వదినలాగే నేను ఆలోచిస్తే, మీ వదిన చేసినట్టే నేను చేస్తే నేను మీ వదినికి జిరాక్స్ కాపీ అవుతాను తప్ప సరస్వతి నవ్వను. అందరూ ఒకేలా ఉండాలి, ఒకేలా ఫీల్ అవ్వాలి అనుకోవడం అమాయకత్వమే కాదు, మూర్ఖత్వం కూడా. అయినా నీ తమ్ముడి కోసం నేను తినడం తాగడం మానేసి బాధపడుతూ కూర్చోడానికి నీ తమ్ముడే సమాజ సేవ కోసం అరెస్ట్ అవ్వలేదు. తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. తప్పు చేస్తే నీ తమ్ముడే కాదు, ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఏయ్, నా తమ్ముడేం తప్పు చేయలేదు. తప్పు చెయ్యకుండానే మీ అన్నయ్య స్వయంగా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పొచ్చారా? చూడు, నా తమ్ముడు తప్పు చేశాడని అన్నయ్య స్టేషన్కి తీసుకెళ్లలేదు. అసలు తప్పు ఎవరు చేశారో తెలుసుకోవడానికి అప్పచెప్పొచ్చాడు. అది మా అన్నయ్య నిజాయితీ. నిజాలు నిజాయితీల గురించి నాకెందుకు చెప్పు? మా నాన్న చనిపోయినందుకు నేను ప్రతి క్షణం బాధపడుతున్నాను. నేను బాధపడుతున్నాను కదా అని మీరెవరూ తిండి తిప్పులు మానేసి బాధపడిపోవడం లేదు కదా, ఇది అంతే. నువ్వసలు ఏంటి? నువ్వు అసలు ఆడదానివేనా? కాదు. ఏంటంట? నీలాంటి దాంతో నేను మాట్లాడుతున్నాను చూడు. ఊరుకోండి బాబు, ఊరుకోండి అమ్మా, ఊరుకోండి. ఊరుకోవడం కాదు మారుతి, అసలు ఈ అమ్మాయిని గొడవ మొదలు పెట్టింది నువ్వు, నన్నంటావేంటి? అసలు నేను నీతో మాట్లాడుతున్నాను చూడు, అది నేను చేసే తప్పు. బాబు ఊరుకోండి, మీరు ఇలా రండి బాబు. నాని, నీకేం భయం లేదు, నీకు మేమందరం ఉన్నాం. ఎలాగైనా నిన్ను బయటికి తీసుకొస్తాం, సరేనా? సరే వదినా. కన్న తల్లి అయినా కూడా ఇలా నిమిషం వదలకుండా ఉండదండి. నాని, అదిగో మీ అన్నయ్య లాయర్తో వచ్చారు. నీకు బెయిల్ ఇచ్చి విడిపిస్తారు, నువ్వేం టెన్షన్ పడకు. సరే వదినా. నమస్తే లాయర్ గారు. నమస్తే. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు అరెస్ట్ చేసిన రామరాజు గారి తమ్ముడికి బెయిల్ తీసుకొచ్చానండి, అతను విడుదల చేయండి. మేము సస్పెక్ట్ మీద అరెస్ట్ చేసుంటే అతను బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు, కానీ అతనే నేరస్తుడని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా బెయిల్ మీద విడుదల చేయటం కుదరదండి. ఆధారాలు ఉన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వకూడదని రూల్ ఎక్కడా లేదు. మీ దగ్గర ఉన్న ఆధారాలు నిజమేనని కోర్టు నమ్మాలి.
వీటిని మీరు ఇంకా కోర్టుకి ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి బెయిల్ మీద అతను విడుదల చేయొచ్చు. మీరు చెప్పింది కరెక్టేనండి, కానీ ముద్దాయి నేరం చేశాడా లేదా అని తెలుసుకోవడానికి అతని ఫింగర్ ప్రింట్స్ ల్యాబ్కి పంపించాం. ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు బెయిల్ ఇవ్వటం కుదరదండి. రూల్స్ ప్రకారం కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నా కూడా బెయిల్ ఇవ్వచ్చు, కానీ ముద్దాయిని రిలీజ్ చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని మేము పిటిషన్ వేస్తే కోర్టు కూడా బెయిల్ యాక్సెప్ట్ చేయదు. మీకు తెలుసు కదండి. రామరాజు గారు, కోర్టు, ఇన్వెస్టిగేషన్ రూల్స్ ఇవన్నీ పక్కన పెడితే నాకు మీ మీద నమ్మకం ఉంది కాబట్టి నా పర్సనల్ అష్యూరెన్స్ మీద ఈ బెయిల్ని యాక్సెప్ట్ చేసి మీ తమ్ముడిని రిలీజ్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కానీ ఒక కండిషన్, మాకు తెలియకుండా మీ తమ్ముడు ఊరు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. మేము ఎప్పుడు ఏ టైంలో పిలిచినా స్టేషన్కి వచ్చేటట్టు 24 గంటలు మాకు అందుబాటులో ఉండాలి. అలాగేనండి. ఇంకో విషయం, బెయిల్ మీద బయటికి వెళ్ళిన తర్వాత ముద్దాయి మళ్ళీ ఏ చిన్న నేరం చేసినా ఇంకోసారి బెయిల్ దొరికే అవకాశం ఉండదు. థ్యాంక్స్ అండి. మూర్తి గారు, ఆ అబ్బాయిని రిలీజ్ చేయండి. అలాగే సార్. ఇక్కడ సంతకం పెట్టు బాబు. రామరాజు గారు, మీరు కూడా సంతకం పెట్టండి. మీరు మీ తమ్ముడిని తీసుకెళ్ళచ్చు. రామరాజు గారు, ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమాభిమానాలు సరిగ్గా ఉండటం లేదు. అలాంటిది మీ తమ్ముణ్ణి కన్న బిడ్డలా చూసుకునే భార్య దొరకడం మీ అదృష్టం అండి. రా. రామరాజు గారు, వెళ్ళొస్తానండి. శ్రమ తీసుకుని పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. నేను ఇచ్చిన బెయిల్ కన్నా మీకున్న మంచి పేరే మీ తమ్ముని విడుదల చేయడానికి ఉపయోగపడింది. ఉంటానండి. అలాగే, పదండి. నాని, ఇక్కడే ఆగు. సరే వదినా. మారుతి, వీడు 10 ఏళ్ళో 5 ఏళ్ళో జైల్లో చెప్పుకుడు తింటాడనుకుంటే వెళ్ళిన ఒక్క రోజులోనే వెనక్కి వచ్చేసాడేంటి? బావగారు, నాని ఏ తప్పు చేయలేదని పోలీసులు నానిని వదిలేశారా? లేదమ్మా, బెయిల్ మీద తీసుకొచ్చాం. అమ్మగారు, మారుతి పడేసి. అలాగే. నాని రా. అక్క, నువ్వు అనవసరంగా దిష్టి తీసావేమో అనిపిస్తోందక్క. అనవసరంగా తీయడమేంటి? అంటే ఏం లేదు, బావగారు బెయిల్ మీద తీసుకొచ్చారే తప్ప నాని మీద కేసు కొట్టేయలేదు కదా.
రేపేదైనా ప్రాబ్లం వస్తే పోలీసులు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఆ మాత్రం దానికి దిష్టి తీయడం ఎందుకు అని అడుగుతున్నాను. భలే అడిగావే. హేయ్, బుద్ధుండే మాట్లాడుతున్నావా నువ్వు? ఏయ్, ఇప్పుడు నేనేమన్నానని? నాకు అనిపించింది నేను అన్నాను. నేనేం తప్పు మాట్లాడలేదే. అక్క, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? చూడమ్మా సరస్వతి, నువ్వన్న తప్పా ఒప్పా తర్వాత నలుగురు మధ్యలో ఉన్నప్పుడు కొంచెం మంచి చెడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు నేనేమన్నాను బావగారు? తప్పు చేసిన మీ తమ్ముడు బానే ఉన్నాడు, మీరందరూ బానే ఉన్నారు. నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్ను అంటున్నారేంటి? నువ్వు మాట్లాడిన పద్ధతి బాలేదు కాబట్టి అంటున్నారు. చిన్న పెద్ద లేకుండా నోటికేదొస్తే అది మాట్లాడమేనా? కొంచెం ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. చూడు సరస్వతి, తప్పు చేయని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. తప్పులు అందరూ చేస్తారు. చేసిన తప్పుడు బయటపడినప్పుడే చేసిన వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అనేది తెలుస్తుంది. నా మరిదిని అనుమానంతో అరెస్ట్ చేశారే తప్ప తను తప్పు చేయడం కళ్ళారా చూసిన వాళ్ళెవరూ లేరక్కడ. తప్పు చేసినట్టు పోలీసుల దగ్గర సాక్ష్యాలున్నాయనే కదక్క బావగారు నానిని తీసుకువెళ్ళి పోలీసులకు అప్పచెప్పారు. తప్పు చేశాడని చెప్పడానికి ఎన్ని సాక్ష్యాల్ని సృష్టిస్తారో తప్పు చేయలేదని చెప్పడానికి కూడా చాలా సాక్ష్యాల్ని సృష్టించొచ్చు. నాని ఏ తప్పు చేయలేదని, నాని నిర్దోషని ఎప్పుడోకప్పుడు తెలుస్తుంది. అప్పుడు అన్న వాళ్ళవి, అనుమానించే వాళ్ళవి అందరి నోళ్లు మూతపడతాయి. నాని నిర్దోషం తెలియాలంటే కోమాలో ఉన్నవాడు లేవాలి, లేచి నాని తప్పు చేయలేదు అని చెప్పాలి. అప్పుడే కదక్కా నాని నిర్దోషం తెలుస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే కోమాలోంచి లేచినవాడు నన్ను చంపడానికి ప్రయత్నించింది నాని అనే చెప్తే నాని జైలుకెళ్ళక తప్పదు అని అంటున్నావా? మన టైం బాగాలేక వాడు పొరపాటున అలా చెబితే జరిగేది అదే కదక్కా. అందుకే నాకు భయంగా ఉంది. చూడు సరస్వతి, నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికీ ఏ కష్టం రాకుండా ఆదుకోవడానికి, అడ్డుకోవడానికి మన సీతక్కుందిగా. నానికేం కాదు. నాని, ఎవరేం మాట్లాడినా అందరికీ సమాధానం చెప్పే టైం వస్తుంది. అప్పుడు చెప్తాను నేను. నువ్వేం మనసులో పెట్టుకోకు, రా. అనయ్య, ఆ వీర్రాఘవని. శంకర్, సమస్యను పరిష్కరించడానికి కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఆ రాఘవన్ నేను కలవాలనుకుంటే వీళ్ళు వాడిని లైట్ తీసుకుంటున్నారేంటి? ఈ ప్రాబ్లంని పెద్ద చేసి రచ్చ చేయాలంటే ముందు ఈ నానిని, ఆ వీర్ రాఘవ గాడిని రెచ్చగొట్టాలి. పోలీసులకు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇచ్చాను. రామరాజు తమ్ముడు జైలుకి వెళ్లకుండా ఎవరూ కాపాడలేరని చెప్పావు కదా. ఇప్పుడు వాడిని బెయిల్ మీద విడిచిపెట్టారు. మర్డర్ అటెంప్ట్ చేసిన వాడికి బెయిల్ ఇవ్వడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ సిఐ చాలా స్ట్రిక్ట్ అని విన్నాను. వాడెందుకు వదిలేశాడో తెలియట్లేదు. మీకు చేతకాక నేరం చేసిన వాడికి శిక్ష పడాలంటే సాక్ష్యాలుంటే సరిపోదు అని తెలీదా నీకు? కొందరు డబ్బుతో సాక్ష్యాల్ని కొనేస్తారు, మరికొందరు మనకున్న పరపతితో మార్చేస్తారు. మర్డర్ చేసిన వాళ్ళు కూడా బెయిల్ మీద బయటకొచ్చి కాలర్ ఎగరేస్తారన్న ఆలోచన ఉండక్కర్లేదా?
ఆ రామరాజు తమ్ముడు జైలుకి వెళ్తే నీకొచ్చే లాభమూ లేదు, వెళ్ళకపోతే నీకొచ్చే నష్టమూ లేదు. నీకు కావాల్సింది ఆ రామరాజు పరువు తీయడం. ఆ విషయం మర్చిపోయావా? వీరరాఘవ వాడి తమ్ముడిని మర్డర్ కేసులో ఇరికించే ప్రయత్నం అన్నా చేశాడు. మరి నువ్వేం చేశావు? వాళ్ళ కుటుంబాన్ని విడదీస్తాను, వాళ్ళ పరువు తీసి ఆ కుటుంబాన్ని రోడ్డును పడేస్తానని శబదాలు చేసి వెళ్ళి ఆ రామరాజు ఇంట్లో తిష్ట వేశావు. ఇంతవరకు నువ్వు చేసిందేమిటి? నేను మీలాగా టెంపరీ సొల్యూషన్స్తో సాటిస్ఫై అవ్వను. నేనేది చేసినా పగడ్బందీగా ఉంటాను. నేను చేసే పనికి వాళ్ళందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. అది నా స్టైల్. అంతేకాని వేసిన ప్లాన్ మిస్ అయిందని మీలా తల బద్దలు కొట్టుకోవడం నాకు చేత కాదు. డూ యు అండర్స్టాండ్?